అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనం ఏ విధంగా అయితే ప్రతి శనివారం మనం ఇక్కడ ఐ హాస్పిటల్ మనం రన్ చేస్తున్నాము, అలాంటి ఐ కేర్ క్లినిక్ మనం కోయిలకుంటలో ఆలగడ్డలో పెట్టాలని మన ప్లాన్. సో కోయిలకుంట్లకు తరఫున చేయడానికి కోయిలకుంట వాళ్ళు రెడీ అయినారు. ఈ సంస్థను నడుపు కోసం వాళ్ళు ఒక ట్రస్ట్ కూడా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకంటే ట్రస్ట్ ఎందుకు అని అంటే, ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బుతో కూడుకున్న పని, డబ్బు లేనిదే ఏది జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థ అంటే ఈ ఐ కేర్ క్లినిక్ రన్ చేయడం కోసం అనేసి, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అనేసి వాళ్ళు సపరేట్గా ఒక ట్రస్ట్ తయారు చేశారు. ఆ ట్రస్ట్కు చైర్మన్గా శ్రీ సుబ్రహ్మణ్యం గారిని ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఏ విధంగా అయితే రోటరీ ఐ ట్రస్ట్ ఉందో అక్కడ కూడా వాళ్ళు ట్రస్ట్ తయారు చేస్తున్నారు. సో ఆ ట్రస్ట్ తరఫునే అక్కడ రోటరీ హాస్పిటల్ రన్ చేస్తుంటారు అన్నమాట. అక్కడ ఏర్పడే రోటరీ హాస్పిటల్కు రోటరీ సబ్ సెంటర్కి ఎక్విప్మెంట్ మొత్తం మనము పొద్దుటూరు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ నుంచే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మేజర్ ఎక్విప్మెంట్ మొత్తం అంటే వాళ్ళు వాట్ దే నీడ్ ఈస్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలి. అంటే ఒక రూము, పేషెంట్ ఎగ్జామినేషన్కు వెయిటింగ్, ఇంతవరకు మాత్రమే వాళ్ళు పెట్టుకోవాలి. సో దానికి వాళ్ళు రెడీ అయినారు. అలాగే ప్రతి వారం కూడా మనకు రికరెంట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, ప్రతి వారం ఖర్చులు వస్తాయి కదా, పేషెంట్ చుండికి అనుకోండి, వచ్చిన వాళ్ళకి భోజనాలు అనుకోండి, ఇవన్నీ వస్తాయి కదా, దాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళు రెడీ అయినారు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సమావేశంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం అంటే, మేము ఈ రోటరీ సంస్థ ద్వారా ఈ రోటరీ ఐ హాస్పిటల్ను, పొద్దుటూరు ఐ హాస్పిటల్ను, బనాంపల్లి ఐ హాస్పిటల్ను, కోయిలకుంట్ల ఐ హాస్పిటల్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్నాం. అంటే ఏదైనా సరే రికగ్నేషన్, అంటే రోటరీ హాస్పిటల్ ఇప్పుడు చుట్టుపక్కలంతా ఎలా అయింది, బనాయనపల్లి రోటరీ క్లబ్ అంటే ఖచ్చితంగా ఐ కేర్ అనే పడిపోయింది. ఎవరిని అడిగినా సరే బనాయనపల్లి రోటరీ క్లబ్ వాళ్ళు ఐ కేర్ చూస్తారు కదా, వాళ్ళ పేషెంట్ చూస్తారు కదా అని పడింది. అలాగే ఈ ఐ హాస్పిటల్స్లో కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి, మనకి ఇండియా వైడ్ ఫేమస్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. మనకి ఇప్పుడు పొద్దుటూరు ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయి ఉన్నాం. ఆ టైఅప్ అయిన సందర్భంగానే మనము ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా అయితే రికార్డ్స్ మెయింటైన్ చేస్తారో, ఏ విధంగా అయితే పేషెంట్ కేర్ చూస్తారో, ఏ విధంగా అయితే రెఫరల్ ఉంటాయో, అదే పద్ధతులు ఇప్పటికి కూడా పొద్దుటూరులో చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మనము ఇంకొక ఇంటర్నేషనల్ సొసైటీతో, ఇంటర్నేషనల్ హాస్పిటల్తో మనము టైప్ కానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి గాను నేను, మా చిన్నాన్న, తర్వాత పొద్దుటూరు హాస్పిటల్ వాళ్ళంతా కలిసి మేము పాండిచ్చేరి పోయాం. పాండిచ్చేరిలో మనకు పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళేసి మనము ఫారిన్ నుంచి ఒక డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు ఏమంటే ఈ మాస్ క్యాంపెయినింగ్ కోసం అనేసి, అంటే మనం 2, 3, 10 మందిని 20 మందిని చూడడం కోసం అనేసి మనము ఒక ఆఫ్తాలను టెక్నీషియన్ పెట్టుకుంటాము, మనం చూస్తాం, పంపిస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, వీళ్ళు కొత్తగా ఒక ఎక్విప్మెంట్ తయారు చేశారు. దీంట్లో ఏమంటే ఒక ఫోన్ ఉంటే చాలు, మనం ఆ ఫోన్ ద్వారా వాళ్ళకు లెన్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. దే కెన్ డూ మ్యాసివ్ స్క్రీనింగ్ అనమాట. అంటే ఒక్కొక్క పేషెంట్కు కనీసం 1 నిమిషంలో స్క్రీనింగ్ అయిపోతుంది. అంటే మన కంటిలో ఉన్న వ్యాధులు ఏం కథ, ఏం చేయాలా, ఏముందని కూడా మనకు డయాగ్నోస్ కూడా మనకు వెంటనే వచ్చేస్తారు. ఈ ప్రోగ్రామ్ మనం అటాచ్ చేసుకునే ఉద్దేశంతోనే మొన్న మేము పాండిచ్చేరికి వచ్చాము. అది కూడా సో త్వరలోనే అది మనకు సానుకూలంగా అవుతుందని మనం ఆశిస్తున్నాం. ఈ ప్రోగ్రాం గురించి మా చిన్నాన్నగారు చెప్తారు. అలాగే ఈ సమావేశం గురించి మీకు బ్రీఫ్గా చెప్పాలని నేను చెప్పాను. ఎందుకు మనం సమావేశమైన దానికి ఇదే కారణం అనమాట. సో ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తుగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను.